హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ మిజైల్ని టెస్ట్ చేసింది. RS-28 సార్మాట్. నేటో దీన్ని శాటర్న్ 2 అని పిలుస్తుంటుంది. ఇది మనకింతకుముందు తెలిసిన సార్మాట్ కాదు, కొత్త వర్షన్. ఇంతకుముందు రష్యా ఈ మిజైల్కి 18,000 కిలోమీటర్ల రేంజ్ ఉంది. FOBS ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబార్డ్మెంట్ సిస్టమ్ అనే టెక్నాలజీ ఉందని చెప్పింది. ఆల్రెడీ ఈ 18,000 కిలోమీటర్ల రేంజ్తోనే వరల్డ్స్ లాంగెస్ట్ రేంజ్ మిజైల్ అయింది. భూమి మీద ఎక్కడైనా దాడి చేయగలదు. అయితే సడన్ గా పుతిన్ ఇప్పుడు ఈ మిజైల్ రేంజ్ 35,000 కిలోమీటర్ల కంటే ఎక్కువని చెప్తున్నాడు. మరి ఇంత రేంజ్ ఎందుకు? దీన్ని బట్టి రష్యా ఫస్ట్ చెప్పిన 18,000 కిలోమీటర్లు అనేది రెగ్యులర్ గా ICBMs వెళ్లే ట్రాజెక్టరీలో. ఇప్పుడు జరిగిన టెస్ట్లో FOBS టెక్నాలజీ మెచ్యూర్ అయ్యి ఈ ట్రాజెక్టరీతో 35,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అని ప్రకటించింది. ఈ FOBS టెక్నాలజీ అంటే సింపుల్. బలిస్టిక్ మిజైల్స్ పారాబోలా ట్రాజెక్టరీలో బాగా పైకి వెళ్లి మరలా కిందకి పడతాయి. ICBMs 1000 నుండి 1500 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తాయి. అంత ఎత్తుకు వెళ్లడం వల్ల రెడార్లు కూడా 1000 కిలోమీటర్ల దూరం నుండే గుర్తిస్తాయి. కానీ ఎక్స్ట్రీమ్ హై స్పీడ్ వల్ల షూట్ డౌన్ చేయడానికి ఎక్కువ టైం దొరకదు. అయితే FOBS ట్రాజెక్టరీ అంటే మిజైల్ నార్మల్ బలిస్టిక్ మిజైల్ లాగానే స్పేస్ లోకి వెళ్తుంది. కానీ 150 నుండి 300 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి ఇక శాటిలైట్ లాగానే భూమి చుట్టూ తిరుగుతుంది. టార్గెట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మాత్రమే సడన్ గా డీఆర్బిట్ అయ్యి కిందకి పడుతుంది. రెగ్యులర్ ICBM అయితే మిజైల్ ట్రాజెక్టరీని క్యాలిక్యులేట్ చేసి ఫ్లైట్ పాత్ ని అంచనా వేయచ్చు. కానీ ఇక్కడ FOBS చాలా తక్కువ ఎత్తులో వెళ్తుంది. శాటిలైట్ నా మిజైల్ నా అని రెడార్స్ కి కూడా అంత ఈజీగా అర్థం కాదు. డీఆర్బిట్ అయితే తప్ప అసలు అది ఎక్కడికి వెళ్తుందో కూడా అంచనా వేయలేరు. డీఆర్బిట్ అయ్యాక అంత స్పీడ్ లో కిందకి పడుతున్న దాన్ని స్టాప్ చేయడం ఇంపాసిబుల్. ఈ శాటర్న్ 2 నార్మల్ పారాబోలా ట్రాజెక్టరీలో 18,000 కిలోమీటర్స్ ని రీచ్ అయితే ఈ FOBS లో 35,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. భూమి గుండ్రంగా ఉంటుంది. మనం ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి 360 డిగ్రీస్ లో ఏ డైరెక్షన్ లో అయినా సరే సుమారు 40,000 కిలోమీటర్ల దూరం వెళ్తే మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వస్తాం. ఈ FOBS దీన్ని మీదే బేస్ అయి ఉంటుంది. దీనితో రష్యా మెయిన్ గోల్ సౌత్ పోల్ మీదుగా వెళ్ళడం. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. మనం పాకిస్తాన్కి ఈస్ట్ లో ఉన్నాం కాబట్టి మిజైల్స్ ఈస్ట్ నుండి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే మన మిజైల్స్ ఈస్ట్ కి వెళ్లి భూమి చుట్టూ తిరిగి వచ్చి ఇరాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వెస్ట్ నుండి పాకిస్తాన్ మీదకి వెళ్తే ఎలా ఉంటుంది? ఇక్కడ అమెరికా రష్యాలకు మధ్య కూడా అలానే. నార్మల్ మ్యాప్ లో రెండు దేశాల మధ్య పసిఫిక్ ఓషన్ ఉంది. రష్యాకి ఈస్ట్ లో అమెరికా ఉంది. కానీ గ్లోబ్ లో చూస్తే అది నార్త్ అవుతుంది. ఫ్లైట్స్ గానీ మిజైల్స్ గానీ నార్త్ పోల్ అంటే ఆర్కిటిక్ మీదుగా వెళ్తాయి. అందుకే అమెరికా అలాస్కాలో తమ రెడార్స్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని మోహరించింది. రష్యాకి దగ్గరలో ఉండి చాలా ముందుగానే ICBMs ని గుర్తిస్తాయి. అయితే ఈ సార్మాట్ ICBM FOBS తో సౌత్ పోల్ మీదుగా అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్ నుండి అమెరికా మీద దాడి చేయగలదు. కేవలం అమెరికానే కాదు, ఏ దేశమైనా సరే. రెగ్యులర్ ట్రాజెక్టరీలో అయితే సార్మాట్ ఏ దేశాన్నైనా హిట్ చేయగలదు. అయితే ఇప్పుడు FOBS తో ఏ దేశాన్నైనా డైరెక్ట్ రూట్ కాకుండా చుట్టూ తిరిగొచ్చి మరీ అటాక్ చేయగలదు. ఓవరాల్ గా రెగ్యులర్ ICBMs కంటే చాలా తక్కువ ఎత్తు, భూమి చుట్టూ తిరిగే వేలాది శాటిలైట్స్ తో కలిసిపోవడం, చివరి దాకా టార్గెట్ ఏదని హింట్ కూడా ఇవ్వకపోవడం, అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్ నుండి రావడం, ఇలా అన్స్టాపబుల్ ICBM ని రష్యా డెవలప్ చేసింది. అయితే అన్స్టాపబులే కాదు, బ్రూటల్ డిస్ట్రక్షన్ కూడా ఉంది. ఇది వరల్డ్స్ హెవీయెస్ట్ ICBM కూడా. 208 టన్నుల వెయిట్ ఉంటుంది. ప్రెజెంట్ ICBMs లో ఉన్న న్యూక్లియర్ పేలోడ్ 1 టన్ నుండి మాక్సిమం 2.5 టన్స్ మధ్య ఉంది. కానీ శాటర్న్ 2లో 10 టన్నుల న్యూక్లియర్ పేలోడ్ ఉంటుంది. 10కి పైగా వార్ హెడ్స్ ని డెకాయ్స్ ని క్యారీ చేయగలదు. ICBMs లో ఈ 35,000 కిలోమీటర్స్ రేంజ్ ని అన్లిమిటెడ్ రేంజ్ గా చెప్పొచ్చు. ఇలా అన్లిమిటెడ్ రేంజ్ తో రష్యా బుర్వెస్నిక్ అనే న్యూక్లియర్ క్రూజ్ మిసైల్ ని కూడా డెవలప్ చేసింది. అలాగే పొసైడన్ అనే న్యూక్లియర్ టార్పిడో టెస్టింగ్ లో ఉంది.
ఈ రెండింటికి న్యూక్లియర్ ఇంజన్స్ ఉండి అన్లిమిటెడ్ రేంజ్ ఉంటుంది. కాబట్టి స్పేస్లో నుండి సార్మాట్, ఎర్త్ అట్మాస్ఫియర్ నుండి బుర్వెస్నిక్, అండర్ వాటర్ నుండి పొసైడన్, ఈ 3 అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ రేంజ్ వెపన్స్తో రష్యా మా దగ్గర అందరికంటే ఎక్కువ నూక్స్ ఉండటమే కాదు, వాటిని ప్రయోగించడానికి వాడే డెలివరీ సిస్టమ్స్లో కూడా మాతో ఎవరూ పోటీ పడలేరని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.